డిఎన్ఏ జ్యోతిష్యానికి సాధారణ జ్యోతిష్యానికి తేడా ఏమిటంటే వేల సంవత్సరాల నుండి సాధారణ జ్యోతిష్యం ద్వారా ఒక జాతక చక్రం చూసి భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఎప్పుడు ఎలా ఏమి జరుగుతుందని చెబుతూ ఒకవేళ అవి గాని అనుకూలంగా జరగకపోతే ఎలాగైనా ప్రకృతికి విరుద్ధంగా వాటిని మార్చేయాలని, అది కుదరకపోయినా పరిహారాల నెపంతో చేసే పద్ధతిది. కానీ దానికి మారుగా డిఎన్ఏ జ్యోతిష్యం ద్వారా ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని కనుగొని ఒక పని చేసే ముందే అది సరైనదా కాదా అని సరైన సమయంలో మనము తీసుకునే మంచి నిర్ణయం జీవితంలో అన్నింటిలో విజయాలు సాధించడానికి సలహాలు మార్గదర్శకాలు చెప్పే నిజమైన జ్యోతిష్య విధానం ఇది. ఏది మీకు అవసరమో మీరే నిర్ణయించుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రియమైన ప్రేక్షక మహాశయులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నేను తిరుపతి పట్టణంలోని రేణిగుంట నుండి మీ గుణబ్రహ్మ సరస్వతి. ఈ వీడియో ద్వారా డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారంగా అష్టకర్మలలో ఎవరైనా కానీ ఏ కార్మిక రిజిస్ట్రీలో పుట్టినా ఆ కర్మ రిజిస్ట్రీ సంబంధమైనటువంటి విషయాలు, ఆ గ్రహ సంబంధమైన విషయాలు ఆ జాతకులకు ఏమైనా ఇస్తుందా, అలా ఇస్తే దానికి మనం చేసే పరిహారాలు పనిచేస్తాయా అన్న విషయాల్ని మనము ఇంతకుముందు రాహుకర్మ రిజిస్ట్రీని బేస్ చేసుకుని చెప్పుకున్నాం. ఇక్కడ చంద్రకర్మ రిజిస్ట్రీలో ఒక అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు పుడితే, లేదా వాళ్ళ యొక్క కుటుంబ పరంపరలో రిపీటెడ్గా ఈ చంద్రకర్మ రిజిస్ట్రీలో ఉన్నటువంటి వారుగా ఉంటే, అంటే చంద్రకర్మ రిజిస్ట్రీ అంటే మనకి గుర్తొచ్చే నక్షత్రాలు ఏమిటంటే, ఈ చంద్రకర్మ రిజిస్ట్రీకి సంబంధమైనటువంటి సమూహ నక్షత్రాలు భరణి, మఖ, జ్యేష్ఠ మరియు ఉత్తరాభాద్ర నక్షత్రాలు. ఒక కుటుంబంలో భరణి నక్షత్రంలో ఎవరైనా పుట్టితే అదే కుటుంబ పరంపరలో కంపల్సరిగా రాశిపడి నక్షత్రంగా కానీ, లగ్న పాయింట్ పడి నక్షత్రంగా కానీ, లగ్నాధిపతి పడి నక్షత్రంగా కానీ మిగిలినటువంటి మఖ, జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో కనెక్ట్ అవుతారు. అలా కనెక్ట్ అయితేనే మొదటి వారు భరణి నక్షత్రంలో పుట్టిన వారితో ప్రూఫ్ అవుతుంది. లేకపోతే ఆ జాతకాన్ని మనం చెక్ చేయాల్సి ఉంటుంది, లేదా ఆ జాతకమే తప్పై కూడా ఉంటుంది. లేదండి మేము మా యొక్క డేట్ ఆఫ్ బర్త్ రాసి పెట్టలేదండి, సరే డేట్ ఆఫ్ బర్త్ ఉందండి, టైమ్ ఆఫ్ బర్త్ లేదండి, మా అమ్మగారు చెప్పారండి, తెల్లారుజామున కోడి కూసే సమయంలో పుట్టావురా నువ్వు అని చెప్పారండి, లేదా బ్యాండ్ మలాలు వాయించుకుంటూ వెళ్తున్నారు, అప్పుడు పలానా వాళ్ళకి పెళ్లి జరుగుతూ ఉంది అప్పుడు పుట్టావు అన్నారు, లేదా నోములకు పుట్టాము అన్నారు, పలానా సినిమా రిలీజ్ అయింది ఆ రోజు పుట్టాను అన్నారు, ఆ సమయంలో పుట్టారన్నారు, ఇలాగ చెప్తుంటారు. దాన్ని బేస్ చేసుకొని మనము వారి యొక్క రాశి, లగ్న పాయింట్, లగ్నాధిపతిని నిర్ణయించలేము. జాతక చక్రము మనకు పర్టికులర్గా కంప్లీట్ మెసేజ్ని, ఇండికేషన్ని ఇవ్వాలనుకుంటే బర్త్ టైం అనేది కంపల్సరీగా ఉండాలి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు, మాకు బర్త్ టైం లేదండి, కొద్దిగా డిఫరెన్స్ ఉందండి, స్కూల్లో ఒక విధంగా రాశారండి డేట్ ఆఫ్ బర్త్, మా నాన్నగారు లేదా మా అమ్మగారు ఒక పేపర్లో రాసి పెట్టారండి, ఆ పేపర్ వెళ్ళిపోయిందండి, కానీ ఇంత వయసు అంటున్నారండి, ఈ గుడ్డి గుర్తులు చెప్తున్నారండి అని కూడా చెప్తుంటారు. ఎట్టకేలకు ఎవరైనా ఈ భూమి మీదకి రావాలనుకుంటే, అమ్మాయి కావచ్చు లేదా అబ్బాయి కావచ్చు, ఒక సమయం అనేది ఈ ప్రకృతి నిర్ణయిస్తుంది. ఎవరిని పెడితే వాళ్ళని ఈ యొక్క భూలోకము స్వీకరించదు. అందుకే నేను చెప్తుంటాను, మనమంతా కూడా ఫారినర్స్. ఏ దేశంలో ఉండి ఈ దేశంలో పుడుతున్నామో మనకు తెలియదు. ఏ దేశంలో ఆత్మ అక్కడ శరీరాన్ని వదిలేసి ఈ యొక్క భూమిలోకి, ఈ భారతదేశంలో ఉన్నటువంటి తల్లి గర్భంలోకి ఉండి బయటకు వస్తున్నారో తెలియదు. అందుకని వీఆర్ ఆల్ ఫారినర్స్ అని అంటుంటా. అలాంటప్పుడు చంద్రకర్మ రిజిస్ట్రీలో నేను పుట్టానండి,
అప్పుడు నాకు చంద్రకర్మ ఏమిస్తుందండి? 12 భావాలలో 9 గ్రహాలు కూర్చొని ఉన్నాయండి. ఆ గ్రహాలు మాకు ఏమిస్తుందండి అంటే అవి ఏమి ఇవ్వవు. అవి ఒక ఇండికేటర్స్ లాగానే మనకి పనిచేస్తాయి. ఒక గూగుల్ మ్యాప్ లాగా పనిచేస్తాయి. ఇలా వెళ్ళు, ఇలా వెళ్ళవద్దు, ఇలా వెళ్తే మంచి జరుగుతుంది, ఇలా వెళ్తే చెడ్డ జరుగుతుందని మాత్రమే చెప్తాయి. ఆ గ్రహాలు మన జీవితాన్ని మార్చవు. మనం తీసుకొచ్చినటువంటి కర్మ రిజిస్ట్రీ మన జీవితాన్ని శాసించదు. ఇలా చేయొద్దు అంటే అలాగే వెళ్తే అప్పుడు తను చేయవలసినటువంటి పని ఏమైతే లక్షణమైతే గుణాధీశాలు ఆ యొక్క గ్రహ కర్మ రిజిస్ట్రీకి అయితే ఉన్నాయో వాటన్నిటిని మనం అనుభవించవలసిందే. అంటే అర్థం ఏమిటి? మనం బురదలో కాలు పెడితే ఆ కాలు కడగాల్సిందే. ఉప్పు తింటే దాహం వేసి నీళ్లు తాగవలసిందే. మనం చేసినటువంటి పనులకి మనము తీసుకొచ్చినటువంటి కర్మ రిజిస్ట్రీ మనల్ని ఏమీ చేయదు. అది ఇండికేటర్ లాగానే పనిచేస్తుంది. అది మనల్ని మార్పు కొరకు, పశ్చాత్తాపం కొరకు, రియలైజేషన్ కోసం ఎదురు చూస్తుంటుంది. పూర్వజన్మలో ఈ తప్పిదము చేయడం వల్లనే నీవు ఈ కర్మ రిజిస్ట్రీ పొందినటువంటి నక్షత్రాల్లో పుట్టావు అని ఇండికేట్ చేస్తుంది. అది తెలియకుండా మళ్ళీ అదే కర్మతో కూడినటువంటి నెగిటివ్ విషయాలు చేస్తూ ఉంటే ఆ కర్మ రిజిస్ట్రీ నుండి వచ్చినటువంటి దోషము, శాపము అధికమై ఆ తర్వాత జనరేషన్ కూడాను అది ట్రాన్స్ఫర్ చేస్తుంది, పంచుతుంది, ఆస్తిలాగా మనకి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇది మనం చెప్పే డిఎన్ఏ ఆస్ట్రాలజీ యొక్క కాన్సెప్ట్. ఆ విధంగా ఒకరు చంద్రకర్మ రిజిస్ట్రీలో పుట్టిపోయారు. వారి కుటుంబ పరంపరలో రిపీటెడ్గా భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు వాళ్ళు పుడుతున్నారు. వాళ్ళ కుటుంబంలో తెలియకుండానే ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళ కుటుంబంలో మెంటల్లీ డిజాస్తో బాధపడిన వాళ్ళు, బాధపడాలనుకున్న వాళ్ళు వస్తారు. వాళ్ళ కుటుంబంలో ప్రీ మ్యారేటికల్ లైఫ్ని కొనసాగించే వాళ్ళు, సమాజానికి దూరంగా ఉండవలసిన పరిస్థితిని ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఏర్పడతారు. అదే కుటుంబంలో చూడండి, ప్రొవిజన్ షాప్ పెట్టుకున్న వాళ్ళు కానీ, వ్యవసాయం చేస్తున్న వాళ్ళు, హోటల్ మేనేజ్మెంట్ చేసేవాళ్ళు, మెరైన్ సంబంధమైనటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు, మెరైన్ అంటారు, మెరైన్ ఇంజనీరింగ్ అంటారు, హైడ్రాలిక్ ఇంజనీరింగ్ అంటారు, వాటర్ కంటామినేషన్, ఫుడ్ రిలేటెడ్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ కార్పొరేషన్లో పనిచేసే వాళ్ళు వస్తారు. సాఫ్ట్వేర్లో ఉన్నటువంటి వాళ్ళు వస్తారు. ఇతర దేశాలకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మ్యారేటికల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇండైజేషన్ ప్రాబ్లమ్స్తో ఉన్న వాళ్ళు, పీసీఓడి, పిఎస్ ఫామ్లు, ఫైబ్రాయిడ్ సంబంధమైన వ్యాధులు, బ్రాంకిటిస్ సంబంధమైన వ్యాధులు, అలాగే డయేరియా, మోషన్స్తో ఇబ్బంది పడేవాళ్ళు, ఇలాంటి ఇబ్బందికరమైనటువంటి జీవితాన్ని పొందడంతో పాటు అన్ఎక్స్పెక్టెడ్గా సంభవించే ఈ యొక్క వాటర్ యాక్సిడెంట్స్ ద్వారా ప్రాణాలని కోల్పోయే వాళ్ళు, దాని నుండి తప్పించుకున్న వాళ్ళు కూడా ఉంటారని మనం చెప్తాం. ఇవన్నీ కూడా కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ కాకుండా అయితే పోవు. అలాంటప్పుడు ఇవన్నీ జరిగిపోతాయా అండి అంటే జరిగిపోదు. మనం స్కూటర్కి పెట్రోల్ పోసినంత మాత్రాన అది తీసుకెళ్ళి మనకు తెలియకుండా వేరే చోట దించేయదు. దాన్ని మనము డ్రైవ్ చేయాలి. కారుకి పెట్రోల్లో డీజిల్ పోస్తే అది జస్ట్ ఊరికనే ఉంటుంది. అదేవిధంగా మనం తీసుకున్నట్టు కర్మ మనము దాన్ని యాక్టివేట్ చేస్తేనే పని చేస్తుంది. ఆటోమేటిక్గా అది పని చేయదు. ఎప్పుడైతే నెగిటివ్గా మనం దాన్ని డ్రైవ్ చేస్తామో ఆ కర్మ ఏం చేస్తుందంటే రాంగ్ రూట్లో వెళ్ళి రాంగ్ డెస్టినేషన్ చేరుకుంటుంది. అక్కడ నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. అంతే. కాబట్టి చంద్రకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి కుటుంబ పరంపరలో ఇలాంటివన్నీ ఉంటాయి, ఇలాంటి పాజిటివ్ ఉంటాయి, నెగిటివ్ ఉంటాయి అంటూనే అప్పుడు ఆ నెగిటివ్ సైడ్ కానీ మళ్ళీ మళ్ళీ మీరు వెళ్తుంటే మళ్ళీ మీ యొక్క జనరేషన్ తర్వాత వచ్చే వారికి దాన్ని పంచుతుంది. ఫుడ్ సంబంధమైనటువంటి పాయిజన్ ఏర్పడుతుంది. ఫుడ్ పాయిజన్ అంటారు. అనవసరమైనటువంటి ఇల్లీగల్ కనెక్టివిటీని క్రియేట్ చేస్తుంది. సైనస్ సంబంధమైనటువంటి వ్యాధుల్ని క్రియేట్ చేస్తుంది. మెంటలీ డిజార్డర్స్తో ఇబ్బంది పడవలసి వస్తుంది. మరియు ఈ చంద్రకర్మ రిజిస్ట్రీ వాళ్ళు ఏం చేస్తారంటే మనస్సుని నొప్పించడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కువ బ్లాక్మెయిల్ చేస్తారు ఎమోషనల్గా.
అందువల్ల ఇతరుల యొక్క మనసు నొచ్చుకుంటే దాన్ని చూసి సంతోషపడే వాళ్ళు ఉంటారు. అక్కడ పశ్చాత్తాపడాలి, రియలైజ్ అయ్యి ఓకే మనం చంద్రకర్మ తీసుకున్నాం, ఇతరులను నొప్పించకూడదు, ఇతరుల యొక్క మానసికంగా వాళ్ళని కుంగింపజేస్తే మనకి ఇబ్బంది కలుగుతుంది అని భావించాలి. చంద్రకర్మ అంటేనే తల్లిని అత్తను సూచిస్తుంది. తల్లి మనసుని నొప్పించకూడదు, అత్త మనసుని నొప్పించకూడదు. జనరల్ గానే పాజిటివ్ గా కానీ వెళ్తే ఈ చంద్రకర్మ రిజిస్టర్ ఉన్న వాళ్ళు వారికి మించిన వాళ్ళు ఉండరు. ఎందుకుంటే వారికి మాతృతత్వం ఎక్కువ ఉంటుంది. అంటే మాతృతత్వం అంటే తల్లికి మించిన దైవమే లేదు. గాయత్రి మంత్రానికి మించినటువంటి సప్తకోటి మంత్రాల్లో ఏదీ లేదన్నట్టుగా ఈ చంద్రకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారు అంత మాతృతత్వాన్ని కలిగి ఉంటారు. ఈ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల వారు ముఖ్యంగా, అదేవిధంగా కన్యారాశి, కన్యాలగ్నము, తులారాశి, తులాలగ్నానికి చెందిన వారు, దాంతోపాటు 167 కాంబినేషన్ ఉన్నటువంటి వారు కూడా చంద్రకర్మ రిజిస్టర్ ఉన్నవారు, లగ్నంలోనే రాహువు లేదా శుక్రుడు ఉన్నటువంటి వారు కూడాను చంద్రకర్మ రిజిస్ట్రీ ఎక్కువగా ఉంటుంది వీరికి అని మనము అనేకమైన వీడియోల్లో చెప్తూనే ఉంటాం. మీరేం చేయాలంటే మా వీడియోలు చూసిన తర్వాత మీ కుటుంబం సభ్యుల యొక్క జాతకాలను ముందర పెట్టుకొని దాంతో కనెక్ట్ చేసుకుని చూడాలి. అంతేగాని ఇంతకుముందు ఎవరో చెప్పినటువంటి జ్యోతిష్ శాస్త్ర ప్రమాణాలలో ఇది లేదే, దీనికి ఆధారం ఏమిటి అని ఎతకకూడదు. మీకు ఆధారం ఏమిటంటే మీ జాతకాలే. ఆ జాతకాల్లో ప్రస్ఫుటంగా మనకు ఇవ్వబడింది. కాబట్టి వీరు ఇతరుల యొక్క మనసులు నొప్పించడం అనేది చేయకూడదు. తగినంత వరకు ఇతరులకి సహాయం చేయాలి, ఓదార్చాలి. అంతేగాని వాళ్ళు ఏడిస్తే వీళ్ళు ఏడవడము, అలా ఏడ్చి వాళ్ళ బాధల్ని వీళ్ళు భరించడం అనేది చేస్తే ఆ విధంగానే కర్మ రిజిస్ట్రీ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీకు ఆల్రెడీ చంద్రకర్మ ఉంది, ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు, భార్య ఏడిస్తే భర్త ఏడుస్తున్నారు, భర్త ఏడిస్తే భార్య ఏడుస్తూ ఉంది. అలాంటప్పుడు వీళ్ళకి చంద్రకర్మ అనేది ఉన్నప్పుడు ఇంకా ఎక్కువైపోతుంది. ఈ చంద్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వాళ్ళు ఎంతవరకు అంటే నువ్వేం భయపడొద్దు, పర్వాలేదు, కష్టాలు తొలగిపోతాయిలే, కొన్నాళ్ళే కష్టాలు, ఎందుకు ఊరికే దిగులు పడతావని చెప్పాలి. కానీ ఆ కష్టాలు నేను మోస్తాలే, నువ్వేం భయపడొద్దు, నువ్వు హ్యాపీగా నిద్రపో, నేను ఉన్నాను కదా, మై హోమ్ అనే ఈ మాటలు చెప్పకూడదు. అలా చెప్పడం వల్ల ఆ కార్మిక రిజిస్టర్ మీకే వస్తుంది. నేను నీకు ఆదరణగా ఉంటాను, నీకు సపోర్ట్గా ఉంటానని చెప్పొచ్చు, కానీ నీ బాధలు నేనే మోస్తాను, నువ్వు నాకు కావాలి అని చెప్పొచ్చు, కానీ నువ్వు లేకపోతే నేను ఉండను అని చెప్పకూడదు. ఇలాంటి విషయాలు మనం పరిశీలిస్తుంటాం. అదేవిధంగా ఎక్కడైనా కానీ మీ సమాజం చంద్రకర్మ అంటే సమాజమే. ఈ సమాజంలో ముఖ్యంగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఏదైనా అవసరమైతే వారు అడిగితే సహాయం చేయండి. వీధిలో లైట్లు లేవు, వీధిలో కాలువలు ఉంటాయి, మురికి కాలువలు, దాంట్లో చేరిపోయింది మురికి. అప్పుడు మీకు ఒకవేళ పంచాయతీ రాజులోనో కార్పొరేషన్లో తెలిస్తే వాళ్ళకి వెళ్ళి వాళ్ళకి కొద్దిగా కంప్లైంట్ చేయండి ఇలా ఉందని. అప్పుడు సమాజానికి మీరు సేవ చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఒక కాలేజీ తెలుసు, ఒక స్కూల్ తెలుసు, అక్కడికి వెళ్ళి ఎవరో పేదవాళ్ళు బాధపడుతున్నారు కాలేజీ స్కూల్ ఫీజు కట్టలేక, నాకు తెలిసినట్టు కరస్పాండెంట్ ఉన్నారు, ప్రిన్సిపాల్ ఉన్నారు, రాండి నేను చేర్పిస్తాను, తీసుకెళ్ళి వాళ్ళు అడిగితే చేర్పించవచ్చు. ఆ విధంగా సహాయం చేయడం వల్ల ఈ చంద్రకర్మ రిజిస్టర్ తగ్గుతుంది. ఈ చంద్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఏం చేస్తారో తెలుసా, తల్లి చేత ఇబ్బంది కలిగించుకుంటుంటారు. అంటే ఏమిటి, అలగడము, ఆమె బాధపడము. చంద్రకర్మ తెలియజేసే పదార్థాలు ఉప్పు ముఖ్యమైనది, ఉప్పు తక్కువగా ఉంది నేను తినను అనడము. ఈ చంద్రకర్మ రిజిస్టర్ ఉప్పు అధికంగా తింటారు. దాంతోపాటు ఉప్పు తక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు, రెండు ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. ఉప్పే లేకుండా తినే వాళ్ళు కూడా చంద్రకర్మ రిజిస్ట్రీ కలిగినటువంటి వారని చెప్పొచ్చు. అయితే అన్నం దగ్గర అలగడము, సరైనట్టు ఆహారం లేదు, రోజు పప్పు కూర తీస్తావా, మేము ఏం చేయాలి, మంచి మంచి కూరలు చేస్తే కదా అనేసి అలగడము, ఉన్నదంతా సర్దుకుపోనా అంటే కూడా కుదరదు అని చెప్పడము. అంటే ఆహారము, అన్నము ఇవన్నీ కూడాను మనం తీసుకునే ఫుడ్ అంతా కూడాను చంద్రకర్మ. కాబట్టి ఆ చంద్రకర్మకు సంబంధించిన నెగిటివ్గా మనం వెళ్ళకూడదు, పాజిటివ్గా తీసుకోవాలి. నీళ్లు కూడాను, పెరుగు, పాలు ఇవన్నీ కూడాను చంద్రకర్మ రిజిస్టర్ కిందకు వస్తాయి. వ్యవసాయం కూడాను చంద్రకర్మ రిజిస్ట్రీ, న్యూట్రిషన్ కూడాను చంద్రకర్మ రిజిస్ట్రీ. మనం తీసుకునే కొంతమంది శాకాహారులు ఉంటారు, మాంసాహారులు ఉంటారు, వాళ్ళు తీసుకునే ఆహారాలు కూడాను
ఏమిటంటే చంద్రకర్మ రిజిస్ట్రీ దాని మీద అలగడం ఉండకూడదు, అత్త మీద అలగడము, తల్లిని దూషించడము, అత్తను దూషించడం అనేది చేయకూడదు. అప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక అమ్మాయి తల్లిగా మారి తన బిడ్డకి ప్రసవాన్ని ఇచ్చింది, ఆమె యొక్క చనువుల్లో పాలు ఎక్కువగా వస్తుంది, మీ బెడ్లో పక్కనే హాస్పిటల్లో ఇంకొక అమ్మాయి కనింది బిడ్డని, ఆ బిడ్డకి పాలు ఇవ్వలేని పరిస్థితి ఉంది, ఆమె యొక్క చనువులో పాలు ఉత్పత్తి తక్కువ ఉంది. అప్పుడు మీరేం చేయొచ్చు అంటే, ఎక్కువగా ఉన్నటువంటి పాలు ఉత్పత్తి ఉన్నటువంటి వారు ఆ బిడ్డకి పాలు అందించితే దానికి మించినటువంటి చంద్రకర్మ పరిహారం ఏమీ లేదు. అంటే ఏమిటి? చంద్రకర్మ రిజిస్ట్తో పుట్టినంత మాత్రాన మనకి చంద్రకర్మ ఏమైనా ఇచ్చేస్తుందా? మనకున్నటువంటి 12 భావాల్లో ఉన్నటువంటి 9 గ్రహాలు మనకి ఏమైనా ఇస్తాయని మాత్రం ఆలోచించకండి. అవి ఏమీ ఇవ్వవు. అవి ఇండికేటర్స్గా మాత్రమే పనిచేస్తాయి. ఫలానా గ్రహం, ఉదాహరణకి మీ లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, లేదా మీ లగ్నంలో రాహు ఉన్నాడంటే మీకు చంద్రకర్మ ఆటోమేటిక్గా వచ్చినట్లే. అప్పుడు నేను చెప్పినటువంటి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మీరు రియలైజ్ అవ్వాలి. ఎప్పుడు నెగిటివ్గానే ఉంటారా జీవితకాలం అంతా కూడాను? పాజిటివ్గా మారరా? అలా మారినప్పుడు మాత్రమే ఆ చంద్రకర్మ మీకు మంచినిస్తుంది. అంతేగాని మీరు 6,000 సార్లు కానీ 6 లక్షల సార్లు కానీ జపం చేసినంత మాత్రాన చంద్రుడు ఉన్నటువంటి నీచ స్థితి మారదు, లేదా అష్టమ స్థితి మారదు. అది అలాగే ఉంటుంది. అందులో పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటో తెలుసుకుని మీరు రియలైజ్ అవ్వాలి, పశ్చాత్తాపడాలి, మార్పు రావాలి. అప్పుడు మాత్రమే మీకు మంచి జరుగుతుంది. నేను అనేక మార్లు చెప్తుంటాను. మహాభారతంలో దుర్యోధనుడు భరణి నక్షత్రంలో పుట్టాడు చంద్రకర్మ తీసుకొని. ఆ భరణి నక్షత్రంలో పుట్టినటువంటి దుర్యోధనుడు తనకున్నటువంటి చంద్రకర్మని పాజిటివ్గా యూజ్ చేయకుండా నెగిటివ్గా యూజ్ చేశాడు. ఎలాగంటే పాండవులలో ఉన్నటువంటి భీమునికి పాయిజన్ ఫుడ్ పెట్టాడు. భీముడు పుట్టిన నక్షత్రం రోహిణి నక్షత్రము. రోహిణి అనే నక్షత్రం అనేది చంద్రునికి అధీన నక్షత్రము. చంద్రుని కర్మారిష్టి కలిగినటువంటి నక్షత్రం ఏమిటంటే భరణి నక్షత్రము. చివరికి అలా చేయడం వలన భరణి నక్షత్రంలో పుట్టిన దుర్యోధనుడిని చంపడానికి రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి భీముడే కారణం అవడము, దానికి దారి చూపించింది రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి శ్రీకృష్ణుడు. కాబట్టి ఫుడ్ రిలేటెడ్ సంబంధమైనటువంటి ఫుడ్ పాయిజన్ సంబంధమైన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పాసిపోయినటువంటి అన్నం తినడము, చల్లని అన్నం తినడము, ఇవన్నీ కూడా వీరికి పరిపాటిగా అలవాటైపోతుంది. ఈ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాలు పుట్టినటువంటి వారికి అలా తినడం వల్ల ఫుడ్ పాయిజన్ అవుతుంది, ఇండైజెషన్ ప్రాబ్లం వస్తుంది, బ్రాంకిటిస్ ప్రాబ్లం వస్తుంది, సైనస్ ప్రాబ్లం వస్తుంది. అనేక పర్యాలు ఈ యొక్క రెస్పిరేటరీ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళు. అప్పుడు ఏం చేయాలి? మాకు చంద్రకర్మ ఉంది కాబట్టి వాటర్ కంటామినేషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఫుడ్ సంబంధమైన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వీళ్ళు మారాలి. అది మిమ్మల్ని మార్చదు, అది మీకేమి ఇవ్వదు. చంద్రకర్మ జస్ట్ ఇండికేట్ చేస్తుంది, అంతేను. అదేవిధంగా ఈ చంద్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వాళ్ళు ఫుడ్ని వేస్ట్ చేస్తుంటారు. అలా ఫుడ్ వేస్ట్ కాకుండా ఫుడ్ మేనేజ్మెంట్ అంటారు దీన్ని. ఎవరైతే ఫుడ్ మేనేజ్మెంట్ చేస్తారో, అలాగంటే మీ ఇంట్లో వండినటువంటి ఆహార పదార్థాలు ఒకవేళ మిగిలిపోతే అది వేస్ట్ చేయకుండా వేరే వాళ్ళకి ఇవ్వడం చేయాలి, లేని వారికి పంచాలి. అంతేగాని నేను 100 మందికి అన్నం పెడతాను, ఫ్లెక్సీ బోర్డు వేసి ఈరోజు అన్నదానం చేస్తామని బయటికి వెళ్ళి అన్నదానం చేయమని నేను చెప్పటం లేదు. ఆహారం దానం చేయండి. ఎక్కడ అన్నం అంటే మీ ఇంట్లో ఎక్స్ట్రాగా ఉంది, మిగిలిపోయింది, దాన్ని ఎవరు తినలేకపోతున్నారంటే, ఎవరైనా లేని వాళ్ళు మీ దగ్గరికి వస్తే మిమ్మల్ని అడిగితే ఆహారం కావాలి, ఆకలిగా ఉందంటే లేదని చెప్పకండి. నేను చాలా మందిని చూసిన చంద్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారిని. వారు పాజిటివ్గా ఎలా ఉంటారంటే, ఎవరింటికైనా వారు వెళ్ళండి, ఏ సమయంలోనూ వెళ్ళండి, అన్నం తిన్నారా, నీళ్ళు తాగారా, కాఫీ తాగుతారా, మీరు స్వీట్ ఏమైనా తింటారా, ఇలా అడుగుతారు. అప్పుడు వెంటనే మనము 10 మందిలో ఈ చంద్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారిని మనం వారి మాటలను అనుసరించి టక్మని గుర్తు పెట్టచ్చు. ఈ చంద్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారు ముఖంలో ఏ ఫీలింగ్స్ని దాచుకోలేరు. ఆటోమేటిక్గా బయటకు కనబడుతుంది. వాళ్ళు కోపంగా ఉన్నా, సంతోషంగా ఉన్నా, లేదా చికాకుగా ఉన్నా కానీ ఈ 10 మందిలో ఒక్క చంద్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారిని ఈజీగా అమ్మాయిలైనా కానీ అబ్బాయిలైనా కానీ కనుక్కునేవచ్చు. అది ఒకరి వల్ల అవుతుంది. అది ఎవరి వల్ల అంటే అనుభవజ్ఞమైనటువంటి DNA ఆస్ట్రాలజర్ వల్ల మాత్రమే అవుతుంది. ఆ విధంగా మనం ఏం చేస్తుంటే సమాజంలో, ప్రపంచంలో జరుగుతున్నటువంటి ఈ సమాజంలో ఉన్నటువంటి మనుషుల వ్యక్తిత్వాన్ని, గుణాధీశాలని మనం తీసుకుని మనం జాతకాలు చెప్తాం. అంతేగాని ఇది ఏదో గ్రంథాల్లో ఉందని మనం చెప్పడం లేదు. అదేవిధంగా ఏమిటంటే ఈ
చంద్రకర్మ రిజిస్ట్రీ ఉన్నటువంటి వారు చేసే ఒక అతి పెద్ద తప్పిదం ఒకటి ఉంది. అది ఏమిటంటే, ఎవరైనా కానీ ఏదైనా కానీ ఆశించక మునిపే నేను చేస్తాను, నువ్వు భయపడకు అని హామీ ఇచ్చి ఆ ఊబిలో పోయి చిగులుకొని వాళ్ళ యొక్క భారాన్ని వీళ్ళు మోస్తూ జీవితకాలము దానికే వీరికి సమయం అంతా సరిపోయే విధంగా కూడా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరైనా కానీ వీళ్ళని హింసిస్తే వాళ్ళు ఆ హింసని భరించి పర్వాలేదులే, మా వాళ్ళే కదా అనింది, మా ఇంట్లో వాళ్ళే కదా అనింది, మా అత్తే కదా అనింది, మా వదినే కదా అనింది, మా మామయ్య కదా అనింది, పర్వాలేదులే అనేసి మూలకెళ్ళి ఒక గదిలో కూర్చొని ఏడ్చే వాళ్ళు కూడా వీరే. సరైన సమయంలో స్పందించకుండా, వారు ఒక మాట అన్నప్పుడు ఆ మాటకి వెంటనే రిప్లై ఇవ్వకుండా లోపలే కుంగిపోయి మానసికంగా ఒక డిప్రెషన్లకు వెళ్ళేటటువంటి వారు ఎవరంటే ఈ చంద్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వాళ్ళే. అది కూడా భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర, కన్యారాశి కన్యా లగ్నం, తులారాశి తులా లగ్నము, లగ్నంలో శుక్రుడు, లగ్నంలో రాహు, 1, 6, 7 భావాల సంబంధం ఉన్నటువంటి లేదా దృష్టిలు కలిగినటువంటి వారే ఇలా ఉన్నారు. కాబట్టి పరిశీలించండి. అయితే మనకి ఒకరు ఏ కార్మిక రిజిస్టర్లో పుట్టినా అష్ట కర్మలలో మనకున్నటువంటి, ఇప్పుడు ఉదాహరణకి చంద్రకర్మ రిజిస్టర్లో పుట్టినప్పుడు ఆ భరణిలో పుట్టామండి, నేను జ్యేష్ఠాల్లో పుట్టానండి, రాశిపడి నక్షత్రం మాది ఉత్తరాభాద్ర అయిందండి, లగ్నాధిపతి పడి నక్షత్రం మఖా నక్షత్రం అయిందండి, కాబట్టి నేను మఖా నక్షత్రంలో పుట్టానండి, నేను ఇంతకుముందు ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జయలలిత లాగా అవుతానండి, అవమానాలు పొందని అడగండి. వారు అవమానాలు పొందడానికి వారు ఆ కార్మిక రిజిస్ట్రీని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం వల్ల అలా జరిగింది. మీకు ఆల్రెడీ మార్గదర్శకంగా ఉన్నారు కాబట్టి మీరు మీ యొక్క జీవితాన్ని మరల్చుకోవాలంటే, మార్చుకోవాలంటే మీలో చేంజ్ కావాలి, మైండ్ సెట్ చేంజ్ కావాలి. ఏ కర్మ రిజిస్టర్లో మీరు పుట్టండి, సమస్య లేదు. ఉదాహరణకి శుక్ర కర్మ రిజిస్టర్లో మీరు పుట్టిపోయినారండి, వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సినటువంటి విషయము ఖచ్చితంగా వాళ్ళు దక్కించుకుంటారు. ఒకవేళ ఆ దక్కించుకోవడానికి వాళ్ళు ఏ తప్పిదములైనా చేస్తారు. అలా దక్కించుకోలేని సమయంలో వేరే వాళ్ళకి దక్కకుండా చేసేస్తారు. అంటే ఇలాంటి అప్పుడేమిటి శుక్రకర్మని వీళ్ళు నెగిటివ్గా చూస్తున్నట్టే. అదేవిధంగా చంద్రకర్మ రిజిస్టర్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు మానసికంగా బాధపడుతున్నారు, ఏదో ఒక కష్టం మీద బాధపడుతున్నారంటే అందరూ కూడా ఇదే కష్టంలో బాధపడాలి, వాళ్ళు సంతోషంగా ఉంటే నేను ఊరగా ఉండనేసి మనసు మీద కొడతారు. వాళ్ళు అన్నం తినకపోతే ఇతరులు కూడా అన్నం తినకూడదు అన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి వారు చంద్రకర్మ రిజిస్టర్ ఉన్నటువంటి వారు. మెయిన్గా నేను ఇంతకుముందే చెప్పిన ఫార్మేట్ కనబడాలి. రాహు కానీ లేదా శుక్రుడు కానీ లగ్నంలో ఉండడం, భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో రాశి కానీ లగ్నం కానీ లగ్నాధిపతి కానీ పడడం, కన్యారాశి కానీ కన్యా లగ్నం కానీ తులారాశి కానీ తులా లగ్నం. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి మీకు కనెక్ట్ అయి ఉన్నా దాంట్లో పాజిటివ్ చెప్పాను, నెగిటివ్ చెప్పాను. మొత్తం మీద మీరేం చేయాలంటే రియలైజ్ అవ్వాలి, ఎమోషన్స్ కాకూడకూడదు, ఇతరుల బాధలు మీరు భరించరాదు, ఆహారాన్ని వేస్ట్ చేయకూడదు, తల్లిని గౌరవించాలి, తల్లి మాటలు వినాలి. మనం చాలాసార్లు చెప్తుంటాం, చాలా వీడియోలో చెప్తుంటాం. ఒక అమ్మాయి భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో పుట్టితే 2 ఎక్స్ట్రీమ్స్ జరుగుతాయి. ఒకటేమిటి తల్లి లేకపోవడం, తల్లి చనిపోవడం, తల్లి దూరం అవడం, తల్లి వదిలేసి వెళ్ళిపోవడం. ఒకవేళ తల్లి దగ్గర ఉంటే ఆమె యొక్క అనురాగము, ప్రేమ అనురాగాలు ఎక్కువగా ఉండడం. ఇది ఒకవేళ వారికి పెళ్ళయింది అనుకోండి, ఒకవేళ తల్లే లేదు, చనిపోయింది, చిన్నప్పుడే చనిపోయింది, జన్మనిచ్చే చనిపోయింది, అలాంటి వాళ్ళందరినీ చూడండి భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర, మృగశిర, హస్త, ఉత్తరాష నక్షత్రాలు వాళ్ళే ఉంటారు. సరే ఒకవేళ వాళ్ళు చనిపోయినారు, లేదా తల్లి అనురాగము, తల్లి యొక్క ప్రేమ వారికి దక్కలేదు, అలాంటప్పుడు ఆ అమ్మాయికి పెళ్ళైన తర్వాత వచ్చే అత్త ఆమెకి అనుకూలంగా ఉంటుంది, ఎనర్జెటిక్గా ఉంటుంది, మంచి క్యారెక్టర్ పర్సన్గా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది, జెనెటిక్గా ఉంటుంది. అంటే ఏమిటి, ఎనర్జెటిక్గా ఉంటుంది. ఆ జెనెటిక్ కనెక్టివిటీ ఇక్కడ మైనస్ అయితే అక్కడ ప్లస్ అవుతుంది. ఇది కూడా మనం చెప్పాం కూడా అనేకమైన వీడియోలు. కాబట్టి ఇక్కడ మొత్తం మీద నేను తెలియజేసే అంశం ఏమిటంటే ఒకరు ఒక కర్మ రిజిస్ట్రీలో జన్మ ఎత్తినప్పుడు వారు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్య పాప కర్మలను అనుసరించే ఎత్తుతారు. అది కూడాను ఒకవేళ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో ఒక కుటుంబంలో పుడితే ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారు కూడాను ఆల్రెడీ వారి వంశంలో ఇలాంటి తప్పిదములు చేసే వచ్చుంటారు. ఆ గూటిలోనే ఈ పక్షి వచ్చి మళ్ళీ చేరుతుంది. అలా చేరినప్పుడు అది చంద్రకర్మ రిజిస్ట్ని రిపీట్ చేసుకుంటూ వెళ్తుంది.
అలా రిపీట్ అయ్యి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి కూడా పంచకుండా ఉండాలంటే ఆ చంద్రకర్మ ఋషి సంబంధమైన నెగిటివ్ని మనము మళ్ళీ రిపీటెడ్గా చేయకుండా ఉండాలి. మీ మైండ్ సెట్ మారాలి, మీరు రియలైజ్ అవ్వాలి, పశ్చాత్తాపడాలి, మీలో మార్పు రావాలి. అంతేగాని మీరు చంద్రకర్మ రిజిస్ట్లో పుట్టారని ఆ చంద్రకర్మ సంబంధమైన భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు ఏమి ఇవ్వదు. అదేవిధంగా రాహు కానీ శుక్రుడు కానీ లగ్నంలో ఉన్నారు, లేదా లగ్నాధిపతితో శుక్రుడు ఉన్నారు, లగ్నాధిపతితో రాహు ఉన్నారు, లేదా 1-7 కాంబినేషన్లో 7వ భావాధిపతి కానీ లగ్నాధిపతి కానీ భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభాద్ర నక్షత్రాల్లో ఉన్నారు, లేదా 1-7 కాంబినేషన్లో రాహు శుక్రుడు ఉన్నారు. కాబట్టి వివాహం తర్వాత ఇలా అయింది. అక్కడ కూడా భర్తని భార్యను భర్త హరాస్ చేయడము, మానసికంగా వాళ్ళని హింసించడం ఇలాగే చేయడం వల్ల నెక్స్ట్ జనరేషన్ కూడా అలాగే ఏర్పడడం అనేది జరుగుతుంది. కాబట్టి మీలో మార్పు రావాలి. ఏ కర్మారిజిస్ట్లో పుట్టినా కానీ మీలో మార్పు వచ్చిన రోజు మాత్రమే మీరు తీసుకున్నటువంటి కర్మారిజిస్ట్కి ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది, లేదా దానికి కమా ఉంటుంది. నెక్స్ట్ జనరేషన్కి అది ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటుంది. శుభం. డిఎన్ఏ జ్యోతిష్యం నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న వారందరికీ గురువుగారి తరపున స్వాగతం. దైవజ్ఞ శ్రీ గుణబ్రహ్మ సరస్వతి గారి నుండి ఆన్లైన్ ఆడియో క్లాసుల ద్వారా అద్భుతమైన ఈ వంశపారంపర్య జ్యోతిష్యంను బేసిక్స్ నుండి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలంటే మీరు ఒక్కసారిగా ఫీజు చెల్లించేస్తే మిమ్మల్ని డిఎన్ఏ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసినప్పటి నుండి మీ జీవితకాలం డిఎన్ఏ జ్యోతిష్యానికి సంబంధించిన క్రొత్త అప్డేట్స్ని ఆ వాట్సాప్ గ్రూప్లో నిరంతరం పొందవచ్చు. ఫీజు చెల్లించిన వెంటనే జరిగిపోయిన పాఠాలు మీ ఈమెయిల్ ఐడి ఇస్తే గూగుల్ డ్రైవ్కి మొదటే గురువుగారు పంపిస్తారు. అందులో మీకేదైనా డౌట్స్ వస్తే జూమ్ క్లాస్లో గురువుగారే స్వయంగా క్లియర్ చేస్తారు. పీడిఎఫ్ కానీ ప్రింటింగ్ మెటీరియల్ కానీ ఇవ్వబడదని గమనించగలరు.